ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సౌమ్య పక్క తెలంగాణ అమ్మాయి. ఈరోజు ఏంటంటే మన ఛానల్లో చామదుంప టమాటా కర్రీ ఎలా వండాలనేది చూపించాను. ఈ కర్రీ వండడం రాదా అనుకోవద్దు, కొంతమంది లర్నర్స్ కూడా ఉంటారు కదా, నేర్చుకునే వాళ్ళు, వాళ్ళ కోసమని డైలీ కర్రీస్ అయినా సరే నేను వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఏ ఒక్కరికి యూజ్ అయినా మనకి బెటరే కదా. సో ఇది ఎలా తయారు చేయాలి, దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటనేది చూసేద్దాము. కంపల్సరీగా అయితే ట్రై చేయండి, బాగుంటుంది. చామదుంప టమాటాకి కావాల్సిన పదార్థాలు: ఒక 4 టమాటాలు తీసుకున్నాను నేను, అండ్ ఒక 4 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, ఒక ఉల్లిపాయ మీడియం సైజు ఉన్నది. అండ్ ఇలా చామదుంపల్ని ఒక 1/2 kg తీసుకొని కుక్కర్లో ఉడకబెట్టుకోవాలన్నమాట. మీడియం ఫ్లేమ్లో ఒక విజిల్ వచ్చే వరకు ఉడకబెట్టుకుంటే ఇలా ఉడికిపోతాయి. ఉడికిన తర్వాత వీటి మీది పొట్టు ఉంటుంది కదా, అది తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఒకటే విజిల్ ఉడికించాలి. ఇలా ఒక మూకుడు పెట్టుకొని ఇందులో ఒక 4 టేబుల్ స్పూన్ల నూనె వేసుకుందాము. ఇలా ఒక 4 టేబుల్ స్పూన్ల నూనె వేసుకున్న తర్వాత ఇందులో కొంచెం జీలకర్ర, ఆవాలు వేసుకొని ఫ్రై అవ్వనివ్వాలి. అలా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలన్నమాట. అలా ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి. మీడియం సైజ్ ఒక ఉల్లిపాయలు వేసుకున్నాను నేను. ఉల్లిపాయలు వేసుకొని వీటిని కూడా కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. ఉల్లిపాయలు అలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ పచ్చిధనియాల పొడి, ఒక 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని కలుపుకోవాలన్నమాట. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక 5 సెకండ్స్ అట్లా ఫ్రై చేసుకోవాలి. ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, ఇలా ఫ్రై అయిన తర్వాత టమాటాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పసుపు వేసుకున్నాక కొంచెం టమాటాలు మగ్గిన తర్వాత చామదుంప తీసుకున్నాం కదా, అవి వేసుకోవాలి. అవి ఎందుకంటే ఆల్రెడీ బాయిల్డ్ అయి ఉన్నాయి కాబట్టి వాటిని ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం ఉండదు. సో అందుకని ఫస్ట్ టమాటా వేసుకోవాలన్నమాట. కొంచెం మగ్గనిద్దాం. టమాటా ఇట్లా మగ్గిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్నాం కదా చామదుంప ముక్కలు, అవి వేసుకొని కలుపుకోవాలన్నమాట. అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకున్నాక మూత పెట్టేసి ఒక 10 సెకండ్స్ మగ్గనివ్వాలన్నమాట. సిమ్లో పెట్టి మగ్గనివ్వాలి. 10 సెకండ్స్ తర్వాత ఇలా మూత తీసి చూసుకుంటే చూసిరు కదా వాటర్ ఎట్లా ఫామ్ అవుతున్నాయో. ఒకసారి కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకున్నాక మీరు ఎంతైతే తింటారో మీ రుచికి సరిపడినంత కారం వేసుకోవాలి. నేనైతే ఒక 1.5 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. అండ్ మీ రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలన్నమాట. ఎంతైతే తింటారో దాన్ని బట్టి వేసేసుకోండి. వీళ్ళు ఉప్పు కారం వేసిన తర్వాత ఒక్కసారి ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసుకోవాలన్నమాట. 1/2 గ్లాస్ వాటర్ వేసుకొని ఒక 10 సెకండ్స్ ఉడికించుకుంటే సరిపోతుంది. 1/2 గ్లాస్ వాటర్ పోసుకొని ఇలా నీట్గా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 10 సెకండ్స్ మగ్గనివ్వాలి సిమ్లోనే. 10 సెకండ్స్ తర్వాత మూత తీసి చూద్దాము. ఇలా ఉడుకుతుంది కదా, ఇంకా అయిపోయినట్టే కర్రీ. ఆఫ్ చేసేసుకొని తినేసేయడం అన్నమాట. చాలామంది పులుసు చేసుకుంటారు, ఇలా టమాటా వేసుకొని కూడా వండుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. కర్రీ అయితే జ్యూసీ లాగా ఉంటుంది అన్నమాట. సో ఇలా కంపల్సరీగా ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. కెమెరా అయితే కరెక్ట్ ఫోకస్ అవ్వట్లేదు. ఇదన్నమాట ఫైనల్గా కర్రీ. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. కంపల్సరీగా మీ ఇంట్లో అయితే ట్రై చేయండి. చాలా మంచిది హెల్త్కి కూడా. చాలామంది పులుసే చేసుకుంటారు, కాకపోతే ఇలా టమాటాలు వేసి వండుకుంటే కూడా చాలా బాగుంటుంది. సో కంపల్సరీగా అయితే ట్రై చేయండి.